ఈ శరీరం యొక్క బాధ్యత ఎవరిది? ఈ యొక్క శరీరం యొక్క బాధ్యత ఎవరిది? అమ్మా నాన్నగా మీద? చెప్పండి, నోరు విని చెప్పండి. పోండి, వినపడ నాకు. నాది నాది అన్నారు చాలా మంది. మనది అన్నారా? అమ్మవాడు నామది అన్నారు. నాది అన్నది అన్నోడు చాలా గొప్పవాడు. ఈ శరీరాన్ని నీ చెప్పు చేతుల్లో ఉంచుకోవాల్సిన బాధ్యత నాది, నేను అనేది రావాలి. చాలా గొప్పగా చెప్పుకోవాలా. నేను నెంబర్ 1గా ఉంటాను. చెప్పండి, నేను నెంబర్గా ఉంటాను. ప్రతి విషయంలో నెంబర్గా 1గా ఉంటాను. నేను ఏ పని చేసినా చక్కగా చేస్తాను. నేను ప్రతి పనిని నాణ్యతగా చేస్తాను. నేను నా చూపుని ఏకాగ్రతతో చూస్తాను. నేను వినడంలో కూడా అంతే నెంబర్ 1గా వింటాను. నేను మాట్లాడటంలో కూడా మాట్లాడాల్సిన విషయాన్ని చక్కగా మాట్లాడగలను. నేను నా ఆలోచనని చక్కగా ఆలోచించడానికి, మంచి పనులు చేయడానికి వినియోగిస్తాను. ఈరోజు స్ఫూర్తి విశ్వంలోని సకల జీవుల్ని నేను ప్రేమిస్తాను అనండి. ఈరోజు స్ఫూర్తి ఏంటి? ఒకసారి చెప్తాను, మళ్ళీ అర్థం చేసుకుంటే. చక్కగా కూర్చోవాలి శరీరం. మీ మాట చక్కగా వినాలి శరీరం. మీరు వినాలన్నా కూడా మీ యొక్క శరీరం మీ మాట వినాలి, నా మాట కాదు, మీ మాట వినాలి. అలాగే మీరు చక్కగా మాట్లాడాలన్నా కూడా మీ యొక్క మాటని మీరు మాట్లాడగలగాలంటే మీరు చక్కగా నిటారుగా చక్కగా కూర్చోగలిగి ఉండాలి. వచ్చేవాళ్ళు వస్తారు, వాళ్ళ గురించి మీరు ఆలోచించద్దు. మీ చూపుని ఎక్కడ కేంద్రీకరించాలని చెప్పాను? ముందు చూపు ఉండాలి. ఆ ముందు చూపు మీదనే మీరు ప్రయత్నం చేస్తున్నారు. మీలో ఉండటం అంతర్గత శక్తితో ఎంత ఆరోగ్యం ఉంది, ఎంత ప్రశాంతి ఉంది, ఎంత రిలాక్స్గా ఉంది. నోరు చాలా శక్తివంతమైన. ఎప్పుడు మాట్లాడాలో అప్పుడే మాట్లాడాలా, ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాలా. టంగ్ ఈజ్ పవర్ఫుల్, ఐ ఈజ్ పవర్ఫుల్, ఇయర్ ఈజ్ పవర్ఫుల్. మూడే మీ శరీరంలో అద్భుతమైనటువంటి అవయవాలు ఉన్నాయి. ఇప్పుడు చూడండి, నేను అన్నప్పుడు కొట్టాలి మీరు. ఓకే, రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నారా? రెడీనా? రెడీనా రా కాదా? ఆర్ యు రెడీ? రైట్. ఎప్పుడు చూడండి, రెడీ 1. ఎవరన్నా కొడితే వాళ్ళని అసహ్యంగా చూడకూడదు. ఎవరన్నా కొట్టాడంటే పాపం వాడి మైండ్ వాడి దగ్గర లేదని అర్థం. ఇప్పటికి 3 సార్లు 5 సార్లు ఓడిపోయారు, మళ్ళీ ఓడిస్తా. ఇప్పుడు చూడండి, ఇన్ని చెప్పినా ఇప్పుడు మళ్ళీ ఓడిస్తా. ఎందుకంటే మీలో కాన్సన్ట్రేషన్ లేని పిల్లలు నాకు ఈజీగా దొరుకుతారు. క్లాస్ రూమ్ లో ఎవరి మీదన్నా ఒక టీచర్ ఒక స్టూడెంట్ ని విమర్శిస్తే వాడి కళ్ళి చూసి నవ్వేటువంటి వాడు ఎప్పుడు గెలవడం. వాడు మీ క్లాస్మేట్, వాడు పొరపాటు చేసి దొరికినాడు, వాడు పొరపాటున టక్కన దొరికినాడు. నవ్వకూడదు.
ఛాలెంజ్గా తీసుకోవాలి. రెడీ, ఇప్పుడు చూడండి, రెడీ, మళ్ళీ ఇంకొకసారి చూస్తా. రెడీ, 1, వెరీ గుడ్, ఎక్సలెంట్, 1 2 3 4 5 6. ఇప్పుడు గెలిచారా? ఓడిపోయారు. మీ వయసు పిల్లలు చాలా తేలిగ్గా డైవర్ట్ అవుతారు. డైవర్ట్ కాదు, ఛాలెంజ్గా తీసుకోవాలి. అసలు మీకున్న అలవాట్లేమో ఐడెంటిఫై చేయాలా. అలవాటు అంటే నీకు తెలియకుండా, హ్యాబిట్ కాదు, నీకు తెలియకుండా నీ సెన్సరీ ఆర్గాన్స్ గైడెన్స్ తో నీ శరీరం చేసేటువంటి పని అలవాటు అంటాం. నీకు తెలియకుండా నీ సెన్సరీ ఆర్గాన్స్. అత్యంత పవర్ఫుల్ ఎక్సర్సైజ్ ఏంటంటే ఏ పని చేసినా ఎక్సలెంట్గా చేయాలి. దీన్ని మించినటువంటి ఎక్సలెన్సీ ఉంది నాకు. ఏ పని చేసినా నిద్రలేస్తున్నావు, ఎక్సలెంట్గా నిద్రలేవాలి. బ్రష్ చేస్తున్నావు, ఎక్సలెంట్గా బ్రష్ చేయాలి. స్నానం చేస్తున్నావు, ఎక్సలెంట్గా స్నానం చేయాలి. పుస్తకాలు చదువుకుంటున్నావు, జడేసుకుంటున్నావు, నడుస్తున్నావు, చూస్తున్నావు, వింటున్నావు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, మొత్తం డైలీ రెగ్యులర్గా నువ్వు చేసే పనులు 10 ఉంటాయి. నువ్వు చేసే పనులు ఎక్సలెంట్గా చేయాలి. ఆ 10 పనులు ఎక్సలెంట్గా చేయాలి.